రేషన్ వ్యవహారాలకు సంబంధించి జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజలకు ఇంటికే అందుతున్న సేవల మీద మీకు అంత కక్ష ఎందుకు చంద్రబాబు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా అని నిలదీశారు. రేషన్ డోర్ డెలివరీని రద్దు చేయడం అంటే పేదలను దోపిడీ చేసేందుకు మళ్లీ ద్వారాలు తెరిచినట్టు కాదా? దేశమంతా కొనియాడిన ఈ విధానాన్ని రద్దు చేసి ఏం సాధిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా చంద్రబాబు ప్రభుత్వ కక్షపూరిత విధానాలంటూ వైఎస్ జగన్ ఎండగట్టారు. పారదర్శకంగా ఇంటి వద్దకే వచ్చి సేవలు అందిస్తూ వరదలు విపత్తు సమయాల్లో బాధితులకు మరింతగా చేరువైన రేషన్ వాహనాలను తొలగించడం సరైనదేనా? సేవలు అందించిన వారిని స్మగ్లర్లుగా మాఫియా ముఠా సభ్యులుగా చిత్రీకరించేలా నిన్న మీరు చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సొబ్బగలేవని మండిపడ్డారు. ప్రజలు ఇంటికి అందుతున్న సేవల మీద మీకు ఎందుకు ఇంత కక్ష చంద్రబాబు? మళ్ళీ పేదలకు రేషన్ కష్టాలు ఎందుకు తెస్తున్నారు? ప్రభుత్వం అంటే మంచి మనసుతో ఆలోచించి ప్రజల అవస్థలను తీర్చాలి కానీ వాళ్ళని కష్టపెట్టడం సబబేనా? ప్రభుత్వ సేవల డోర్ డెలివరీ విధానాన్ని సమాజ్ చేయడం విజనవుతుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన 9,260 రేషన్ వాహనాల మీద ఆధారపడ్డ దాదాపు 20,000 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు పొట్టకొట్టడం, వారి కుటుంబాలను రోడ్డును పడేయడం ఎంతవరకు సమంజసం? ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా? వైఎస్ఆర్సీ ప్రభుత్వం రాకముందు ప్రతి నెల ఆహార భద్రత కింద పేదవాడికి హక్కుగా అందాల్సిన రేషన్ సహా ప్రభుత్వ సేవల కోసం పడ్డ తిప్పలు అన్నీ ఇన్ని కావు. ఎండనక వాననక క్యూలైన్లో రేషన్ షాపుల ముందు పడిగాపులు పడేవారు. రేషన్ ఎప్పుడు ఇస్తారో ఎంతసేపు ఇస్తారో తెలియ కూలి పనులు ఇతర పనులు మానుకుని నిరీక్షించేవారు. లబ్ధిదారులు వివక్ష అవమానాలు ఎదుర్కొనేవారు, దోపిడీకి గురయ్యేవారు. సరైన తూకం నాణ్యతతో సరుకులు అందుకున్న సందర్భం లేదు. ఈ కష్టాలు పడలేక కొంతమంది రేషన్ సరుకులు తీసుకోవడం కూడా మానేశారు. దీని మీద నా పాదయాత్రలో ప్రజలు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే పాలనా సంస్కరణలో భాగంగా గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలతో పాటు ఇంటి వద్దకే రేషన్ అందించి డోర్ డెలివరీని ప్రారంభించాం. బియ్యం క్వాలిటీని పెంచి ప్రజలకు తినగలిగే నాణ్యమైన సార్డెక్స్ బియ్యాన్ని ప్యాక్ చేసి రేషన్ వాహనాల ద్వారా ప్రతి ఇంటింటికి అత్యంత పారదర్శకంగా అందించి దోపిడీకి అడ్డుకట్ట వేశాం. రేషన్ డోర్ డెలివరీని రద్దు చేయడం అంటే పేదలను దోపిడీ చేయడానికి మళ్లీ ద్వారాలు తెరిచినట్టు కాదా చంద్రబాబు? దేశం కొనియాడిన ఈ విధానాన్ని రద్దు చేసి మీరు ఏం సాధిస్తారు అన్నటువంటి పాయింట్ని ప్రశ్నించారు. మొత్తంగా ఏడాదిలో 3 లక్షల ఉద్యోగాలు ఊడగొట్టారని నిలదీశారు.